నువ్వు మాట్లాడతావా చిట్టి తల్లి? మాట్లాడు. మైక్ తీసుకోమ్మా. గుడ్ మార్నింగ్ సీఎం సార్. గుడ్ మార్నింగ్ తల్లి. గౌరవమైన సీఎం జగన్మాయి గారికి నమస్కారం. నా పేరు రాజేశ్వరి. ఎంపీపీఎస్ కోలవెన్న స్కూల్లో 5th క్లాస్ చదువుతుంది. జగనన్న గోరుముద్ద గురించి చెప్తున్నా. జగనన్న గోరుముద్ద గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు 1-2 కూరలే పెట్టేవారు. ఇప్పుడైతే ఎన్నో రకాల కూరలు. వారానికి 5 గుడ్లు, 3 చిక్కీలు, స్వీట్ పొంగలి, పాయసం, పులిహోర, ఎగ్ కర్రీ, హాల్కుర్మా, సాంబారు, తోటకూర పప్పు ఇవన్నీ పెడుతున్నారు. మాకెంతో ఇష్టంగా తింటున్నాం. మా అన్నయ్య 8th క్లాస్ చదువుతున్నారు జడ్బిఎడ్ స్కూల్లో. మా అన్నయ్య కూడా స్కూల్లోనే తింటున్నారు. మా ఫ్రెండ్స్ మేమందరం ఎంతో ఇష్టంగా తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇవన్నీ పెట్టించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ తల్లి. ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్ డేకి వచ్చి వేరే ఐటమ్స్ ఉంటాయి సార్. ఏమేమి ఇస్తారమ్మా? మండే రోజేమో పులిహోర పెడతారు సార్. ట్యూస్డేనేమో ఇడ్లీ సార్. వెన్స్డే రోజేమో జీరా రైస్ ఉంటుంది సార్. థర్స్డేనేమో ఉప్మా సార్. ఫ్రైడేనేమో కిచిడి సార్. సాటర్డే ఇడ్లీ సార్. మధ్యాహ్నం లంచ్ ఏమి ఇస్తారమ్మా? రమ్మా, నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకందరికి. కాఫీ ఇవ్వడంలా పిల్లలకే కాదమ్మా, పిల్లలకి కాఫీనే ఇస్తావా పాలు ఇస్తావా? పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ ఒకసారా? మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? అచ్చా, నువ్వు అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. ఒక స్పూన్ దేమ్మా క్రీమ్. వీక్లీ 2 times చికెన్ పెడుతున్నారు సార్. చికెన్ పెడతారా? రోజు ట్యూస్డే నైట్, సండే ఆఫ్టర్నూన్ బిర్యానీ ఇస్తారా? ఇస్తారు సార్. మీరు తిండి పైన మీ అభిప్రాయం ఏంటి? ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది సార్ ఫుడ్. తీసుకోండి అమ్మా, రామ్మ, ఇది ఇవ్వండి, ఆ స్పూన్ ఇవ్వండి, తీసేయండి, క్రీమ్ తీసేయండి. అదేంటమ్మా బోర్డు? మెనూ బోర్డ్ సార్. మెనూ బోర్డు మీద అదే మొత్తం ఈ పక్క డే వైజ్ మెనూ బోర్డు పెట్టారా? అవును సార్. ఆ మెనూ ఫాలో అవుతున్నారా? అవుతున్నారు సార్. లేని చూద్దాం, తాగుతూ ఇట్రండి. సండే టు సాటర్డే అవును సార్. బ్రేక్ఫాస్ట్, స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్, చిక్కీ ఇస్తారు. చిక్కీ ఎవ్రీడే ఒకే చిక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తారు. లంచ్లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్. రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? సాంబార్, క్యారెట్, డిన్నర్ అయినా స్నాక్స్ ఇస్తారా? 1 2 3 4 5 6 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు. ఇస్తున్నారు సార్. దీనివల్ల లాభం ఏంటి? 7 సార్లు ఫుడ్ ఇచ్చేదన్న లాభం ఏంటి? మంచి ప్రోటీన్ ఉంటుంది సార్. అది కదమ్మా, ఇప్పుడు 3 సార్లు ఇవ్వచ్చు, కానీ 7 సార్లు ఇస్తున్నారు. దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? మా కోసం ఇంత చేస్తున్నారు. మంచిగా చదువుకొని మంచి పొజిషన్స్లో ఉండాలి. అంటే ఆకలి డబ్బు పప్పులు ఉంటాయి. 2 ఉన్నాయమ్మా. ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకేసారి ఇచ్చారు మీకు, దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది, దానివల్ల ఆరోగ్యానికి అంత ఉండదు. అందుకే 7 సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు.
ఇది మీ ఆరోగ్యాన్ని, మీ గ్రోత్ని బాగా పెంచుతుంది. మీకు కూడా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో, మధ్యలో స్నాక్ లేదనుకో, నీకు ఆకలి వేస్తూ ఉందనుకో, అప్పుడు చదువుకోగలుగుతావా? చదువు రాదు కదా. అప్పుడు ఒక స్నాక్ తిన్నావు అనుకో, మళ్ళీ నీకు ఆకలి, మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా నువ్వు చూస్తే 7 సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు, భోంచేసేస్తారు, మళ్ళీ కాస్త చదువుకుంటారు. నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అది మెయిన్గా. దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మా గుడ్, థ్యాంక్ యూ అమ్మా. మంచిదమ్మా. ఇంకా ఇంకేమైనా చెప్పాలా మీరు?